హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నార్మల్ హార్డ్ డ్రైవ్కి అలాగే ఎస్ఎస్డికి డిఫరెన్స్ ఏంటి, అసలు దీంట్లో ఏది మంచిది అనేది నేను చెప్తాను. రెండిట్లోనే మీకు రెండు పెట్టుకుంటే అంటే ఒక ఎస్ఎస్డి ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్ కూడా యూస్ చేస్తే ఏం లాభం ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఫస్ట్ మనకు నార్మల్ హార్డ్ డ్రైవ్ లో తీసుకుంటే మీకు ఒక స్టిక్కర్ అంటించి ఉంటుంది చూసారా, దాని మీద రాసి ఉంటుంది అనమాట ఆర్పిఎం అని చెప్పి, రిజల్యూషన్ పర్ మినిట్ అని చెప్పేసి. అంటే రొటేషన్స్ అవుతూ ఉంటుంది కదా ఆ హెడ్ అనేది. మీకు దీని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఏంటంటే హార్డ్ డ్రైవ్ లో ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయని చెప్పేసి. ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని నుంచి మీరు చూడొచ్చు అనమాట. హార్డ్ డ్రైవ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను నేను. ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్లో ఏమేమి ఉంటాయి, డేటా అంటే ఏంటి, డేటా ఎలా లోడ్ చేస్తుంది ఏంటి అనేది మొత్తం చెప్పాను. చూడకపోతే కనుక చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మనకి ఆ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎంత స్పీడ్గా తిరుగుతుంటే డేటా అనేది అంత స్పీడ్గా రైట్ చేస్తుంది, అలాగే రీడ్ చేస్తుంది అనమాట. ఆర్పిఎం అనేది ముఖ్యం నార్మల్ హార్డ్ డ్రైవ్లో. ఇందులో ఎక్కువ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి నార్మల్ హార్డ్ డ్రైవ్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు జస్ట్ చేతి నుంచి జారిపోయినా అంటే జస్ట్ సర్టెన్ హైట్ నుంచి కింద నుంచి పడిందంటే వెంటనే కనుక డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది పవర్ను కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే రొటేట్ అవ్వాలి, హెడ్ తిరగాలి, ఫిల్టర్స్ వర్క్ చేయాలి, దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పవర్ని తీసుకుంటుంది. మన కంప్యూటర్ ఎస్ఎంపిఎస్ నుంచి పవర్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్స్ దీంట్లోని. కానీ దీంట్లో ఉన్న మంచి లాభం ఏంటంటే మనకి తక్కువ రేట్లో అంటే 3000కే ఒక 2 TB కానీ 1 TB కానీ హార్డ్ డ్రైవ్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇది మెయిన్గా మనకి లాభాలు. లైఫ్ స్పాన్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కూడా డ్రాబ్యాక్. ఎందుకంటే మీరు రిపీటెడ్గా ఓఎస్లు చేయడం వల్ల అలాగే ఎక్కువ రఫ్గా వాడటం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం 6 to 7 years అంతకుమించి ఎక్కువ పనిచేయదు నార్మల్ హార్డ్ డ్రైవ్ అనేది. ఇంకా మనం దీంట్లో డ్రాబ్యాక్ అనేది మెయిన్ ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది మ్యాక్సిమం 5 to 6 years. అంటే మీ యూసేజ్ బట్టి ఉంటుంది. ఎక్కువ రఫ్ హ్యాండిల్ చేశారంటే కనుక ఈజీగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ఎస్ఎస్డికి వెళ్తే మనకి దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఒక మదర్ బోర్డ్ మీద కొన్ని చిప్స్ అనేవి, సపోజ్ మనకు మెమరీ కార్డులు తీసుకొని మన మొబైల్ అలాంటివి అంటించి ఉంటాయి. సుమారుగా చెప్తున్నాను మీకు, అంతేగాని అర్థం అవ్వాలని చెప్పి అంతకుమించి ఏం లేదు. చిప్స్ అంటించేసి ఉంటాయి ఒక ప్యాటర్న్లో. మనకి నాకు ఏదైనా రిపేర్కి వస్తే కనుక నేను అది కూడా ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అంటే ఎవరిదైనా ఎస్ఎస్డి కనుక పాడైపోతే కనుక అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి లాభం ఏంటంటే ఫస్ట్ మనకి ఇందులో కనుక మీరు ఓఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారంటే కనుక మీ సిస్టమ్ అనేది చాలా స్పీడ్గా బూట్ అవుతుంది. ఎక్కువ వర్కింగ్ కూడా చాలా మీకు తేడా తెలిసిపోతుంది. నార్మల్ హార్డ్ డ్రైవ్కి అలాగే ఎస్ఎస్డికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇన్ని రోజులు మీరు నార్మల్ హార్డ్ డ్రైవ్ వాడి ఒకేసారి ఎస్ఎస్డికి షిఫ్ట్ అయ్యారనుకోండి, అబ్బాయి ఇదేంటి ఇంత స్పీడ్గా రన్ అవుతుంది ఏంటి అనే ఆలోచనలోకి వెళ్తారనమాట వెంటనే. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ 250 GB హార్డ్ డిస్క్ వాడుతున్నాను, అలాగే ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్ కూడా వాడుతాను. ఇలా ఎందుకు వాడుతున్నాను అనేది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి ఎస్ఎస్డిలోవి. ఎస్ఎస్డిలో ఫస్ట్ మనకు లాభం ఏంటంటే స్పీడ్. చాలా స్పీడ్గా ఉంటుంది, పవర్ను కూడా తక్కువ తీసుకుంటుంది. పవర్ అనేది ఎందుకు తక్కువ తీసుకుంటుంది అంటే దీంట్లో మనకి మూవింగ్ పార్ట్స్ అసలు ఉండవు. జస్ట్ ఒక బోర్డు మీద చిప్ ప్యాటర్న్ ఆఫ్ చిప్స్ అనేవి అంటించేసి ఉంటాయి అంతే సింపుల్గా. అందులో డేటా అనేది స్టోర్ అవుతుంది. మన మెమరీ కార్డులో ఎలా స్టోర్ అవుతుందో అలాగే మన మెమరీ కార్డులో కూడా ఏమీ మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి సేమ్ అలాగే స్టోర్ అవుతూ ఉంటుంది. దీంట్లో పవర్ అనేది కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. మీకు హైట్ నుంచి పడినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. పగిలిపోతే పైన ఫ్రేమ్స్ అయ్యి పగిలిపోతే అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూసారు కదా, ఇలాగే ఉంటుంది ఇంటర్నల్ పార్ట్స్ అనేవి. ఆ ప్లాస్టిక్ అనేది పైన కింద కొన్ని అయితే కనుక మీకు కొంచెం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే కనుక మెటల్తో కూడా తయారైనవి వస్తాయన్నమాట ఎస్ఎస్డీలు అనేవి. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి మీరు 8000 పెడితే కనుక మీకు 250 నుంచి 120 GB వస్తుంది. అంటే మంచి కంపెనీ అంటే సపోజ్ సోనీ కానీ శాంసంగ్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం ఒక 8000 పెట్టిన 8000 నుంచి 6000 డిఫరెన్స్ ఉంటుంది. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది రేట్ అనేది. నేను అమెజాన్లో చూసినప్పుడు అయితే కనుక 6000 నుంచి 7000 అలా ఉంది. ఆ 8000 6000 పెడితే మీకు ఓన్లీ 250 కానీ 120 GB కానీ వస్తుంది. అదే 8000 మీరు పెడితే కనుక నార్మల్ హార్డ్ డ్రైవ్ మీద పెడితే కనుక మీకు దగ్గర 4 TB నుంచి 5 TB 3 TB దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అది క్వాలిటీ బట్టి, అంటే మీకు హార్డ్ డిస్క్ కొంచెం WD కానీ
అలాంటివి ఏమైనా మంచి కంపెనీస్ తీసుకుంటే కనుక రేటుకి తగ్గట్టు జీబీ అనేది తగ్గుతుంది కూడా, ఇది అదే టీబీ అనేది కూడా తగ్గుతుంది. అంటే సపోజ్ మీరు డబ్ల్యూడి తీసుకున్నారనుకోండి గ్రీన్ అనేది, దాంట్లో మీకు దగ్గర దగ్గర మీ 8,000కి సుమారుగా ఒక 4 టీబీ నుంచి ఒక 5 టీబీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ 8,000కి. ఇది మెయిన్గాను మనకి ఎస్ఎస్డీలో ఏంటంటే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి. ఇది అంత ఈజీగా దొరకడం అంటే ఏంటంటే మీకు సర్టన్ ఏరియాలో దొరుకుతుంది. అంటే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ విలేజెస్లో అయితే కనుక ఇవి దొరకవు అంత గమ్మని ఎస్ఎస్డీలు అనేవి. మనకు సిటీ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్లో అయితే కనుక ఎస్ఎస్డీలు చాలా కష్టం దొరకడం అనేది. నేను ఒక సిటీకి వెళ్ళి తీసుకురావాలన్నమాట. నేను ఇప్పుడు నా సిస్టంలో కూడా అలాగే తీసుకొచ్చి పెట్టింది ఇది కూడాను. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఏంటంటే ఇది అంత ఈజీగా దొరకదు. అదే మీరు నార్మల్ హార్డ్ డ్రైవ్ అయితే కనుక మీరు జస్ట్ షాప్లోకి వెళ్తే ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఎస్ఎస్డీలు అయితే కనుక మనం సర్టిన్ ఏరియాకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం ఉంది ఎస్ఎస్డీలు అనేది. ఇప్పుడు గ్రోత్లో ఉంది కాబట్టి కొన్ని రోజులకి మనకి అది కూడా రేటు డ్రాప్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఈజీగా దొరుకుతుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తుంటే తక్కువ మెమరీ వస్తుంది. జస్ట్ 250 జీబీ అలా వస్తుంది. అదే నార్మల్ హార్డ్ డ్రైవ్ అయితే కనుక ఎక్కువ జీబీ వస్తుంది. మనం 8,000 పెట్టామంటే కనుక 4 టీబీ 5 టీబీ అలా వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా డిఫరెన్స్ అనేది అంతే. ఇప్పుడు ఈ రెండు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, లాభం ఏంటంటే సపోజ్ మీరు ఒక 6,000 పెట్టి డబ్ల్యూడి గ్రీన్ 250 జీబీ తీసుకున్నాను అనుకోండి, ఎస్ఎస్డి పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో 2 టీబీ ఒక 3,000 4,000 పెట్టి డబ్ల్యూడి కంపెనీ ఉన్న హార్డ్ డ్రైవ్ తీసుకున్నాను అనుకోండి, నార్మల్ హార్డ్ డ్రైవ్, ఈ రెండు పెట్టుకున్నారంటే మీకు వచ్చే లాభం ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్డీలో మీరు ఓఎస్ మీకు ఇంపార్టెంట్ ఎప్పుడు వాడతారన్న సాఫ్ట్వేర్స్ అన్ని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఎక్కువ స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ తెలిసిపోతుంది అనమాట. మీకు నార్మల్ హార్డ్ డ్రైవ్ కూడా కనపడుతుంది. మీకు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే నార్మల్ హార్డ్ డ్రైవ్ కనపడుతుంది, అలాగే ఎస్ఎస్డి కనపడుతుంది. మీ ఓఎస్కి మీ సాఫ్ట్వేర్లకి ఎక్కువ ఆ ఎస్ఎస్డి వాడారంటే కనుక బూటింగ్ స్పీడ్ కానీ నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ కానీ, సపోజ్ ఎవరైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ వాడేవాళ్ళు అయితే కనుక, ఇప్పుడు నేనైతే కనుక నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని ఎస్ఎస్డీలోని, అలాగే నా ఓఎస్ కూడా ఎస్ఎస్డీలో ఇన్స్టాల్ చేశాను. అది అనేది చాలా స్పీడ్గా బూట్ అవుతుంది. మనం షట్ డౌన్ చేసినప్పుడు కూడా కొంచెం స్పీడ్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇదొకటి మెయిన్ లాభం. అందుకని చెప్పేసి మీరు ట్రై చేసి ఉంటే కనుక 250 జీబీ తీసుకోండి, లేదంటే 120 జీబీ తీసుకొని ఓఎస్ అనేది సాఫ్ట్వేర్స్ అనేవి దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్ ఒక 2 టీబీ 1 టీబీ హార్డ్ డ్రైవ్ పెట్టుకోండి. మీరు ల్యాప్టాప్స్లో కూడా ఇలా ఉంటే కనుక మరీ మంచిది మనకి. కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇదో డ్రాబ్యాక్ ఉంది మనకి. దాంట్లో ఈ రెండు పెట్టాలంటే కనుక ఎక్కువ కాస్ట్ అవుతుంది. లేకపోతే మీకు ఎస్ఎస్డీ ఒకటి వచ్చింది అనుకోండి, 250 జీబీ ఎస్ఎస్డీ వచ్చింది అనుకోండి, మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్ కొనుక్కొని దాన్ని కూడా మనం ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కింద కూడా యూస్ చేయొచ్చు. త్వరలో మన ఛానల్లో అది కూడా చెప్తాను. నేను నార్మల్ హార్డ్ డ్రైవ్ని ఇలా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్గా మార్చాలనేది కూడా చూపిస్తాను, చూడండి. అది కొంచెం వైర్లు ఎక్కువ కావాలి దానికి. వైర్లు అంటే 2 వైర్లు కనెక్ట్ అవుతాయి. క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను దాని గురించి. మెయిన్గా ఏంటంటే ఇంతే, డ్రాబ్యాక్ ఏం ఉండదు. సింపుల్గా మనకి అక్కడ అమౌంట్ తగ్గ లాభం ఏంటంటే మనకి నార్మల్ హార్డ్ డ్రైవ్లో జరుగుతుంది. అక్కడ పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అంటే నార్మల్ హార్డ్ డ్రైవ్లో ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ త్వరగా డ్యామేజ్ అయిపోతుంది నార్మల్ హార్డ్ డ్రైవ్లో. అది ఎస్ఎస్డీలో అయితే కనుక అలా డ్యామేజ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. నెక్స్ట్ పవర్ అనేది తక్కువ తీసుకుంటుంది. మీకు తక్కువ మెమొరీలోనే అంటే స్పీడ్గా బూట్ అవ్వాలి కాబట్టి. కాదు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దాంట్లో కాస్ట్ తగ్గ మనకి లాభం జరగట్లేదు. ఏంటంటే మనం ఒక 8,000 పెట్టామంటే కనుక జస్ట్ 250 కానీ 120 జీబీ కానీ మనకు దొరుకుతుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.